దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయ కాలశంలో దేవుని యొక్క ఆత్మీయ వాక్కును మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాకు స్తోత్రము చేయను. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ విషయం, దేవుణ్ణి ప్రేమించే వారందరినీ ఆయన కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా నేను కాపాడుతాను అని దేవుడే మనకి వాగ్దానం చేస్తున్నాడు. దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏ రీతిగా ఆయన ప్రేమించాలి, ఎలా ఆయన ప్రేమిస్తే ఆయన మనం ప్రేమించినట్టంటే, చాలామంది మాటల ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెబుతారు. కానీ దేవుడికి మాటలతో ప్రేమించడం కాదు, అది క్రియల్లో మనం దేవుణ్ణి ప్రేమించినట్టుగా మనం చూపించగలగాలి. మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి సాదృశ్యం ఏంటి, ఎలా దాన్ని మనం నిరూపించగలం దేవుణ్ణి ప్రేమిస్తాం అనడానికి అని మనం ఆలోచన చేసినప్పుడు, మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఇప్పుడు మనం ప్రేమించే వారిని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, ఎప్పుడు వారి గురించే తపన పడుతూ ఉంటాం, ఎప్పుడు వారి ఆలోచనలతోనే, వారి తలంపులతోనే, వారి ఉద్దేశాలతోనే మనం బ్రతుకుతాం. దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించే వారమై ఉండాలి. దేవుని ప్రేమించట్లో మనం ఎలా నిరూపించవచ్చు, ఎలా చూపించవచ్చు అంటే, దేవుని సన్నిధిలో మనం ఆయన పాటలు పాడి స్తుతించడం ఆయన ప్రేమించడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ఆయన ప్రేమిస్తున్నామనడానికి సాదృశ్యం. ఆయన సన్నిధిలో ఆయన వాక్యమును ధ్యానించడం ఆయన ప్రేమిస్తుంచడంలో అర్థం. నిజంగా ఆయన ఏదైతే మన నుండి కోరుకున్నాడో, ఏదైతే ఆయనతో మనం ఉండాలని ఆశపడ్డాడో ఆ రీతిగా ఉండడమే ఆయన్ను మనం ప్రేమించడం. అనగా దేవుడు మనకి ఏదైతే చెప్పాడో, ఏదైతే ఎలా ఉండమని చెప్పాడో ఆ రీతిగా ఆయనకి ఇష్టమైనట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా మనల్ని మనం మలుచుకోవడమే, మనల్ని మనం సరి చేసుకోవడమే, మనల్ని మనం సరిదిద్దుకుని ఆయన ప్రేమిస్తున్నాము గనక మనకిష్టమైన వాటిని కూడా పక్కన పెట్టి ఆయనకి ఇష్టమైనట్టుగా మనం జీవించడమే ఆయన్ను మనం ప్రేమించడం. అది క్రియల ద్వారా మనం దేవునికి చూపించగలగాలి. ఈరోజు నిజంగా చెబుతున్నాడు దేవుడు, నన్ను ప్రేమించే వారందరినీ నేను కాపాడుతాను అని. దేవుడు నిన్ను కాపాడాలి అన్ని సమయాల్లో అనుకుంటే, ఆయన కాపుదల ఎల్లప్పుడూ నీకు తోడై ఉండాలంటే, నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నిన్నెప్పుడు ఆయన కాపాడే దేవుడిగా నీకు ఉండాలి, కాపుదల ఇచ్చే దేవుడిగా నీకు ఉండాలి ప్రతి పరిస్థితులు అనుకుంటే, నీవు ముందుగా ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తావు, ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావు, ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవిస్తావు, ఖచ్చితంగా ఆయన ఎడల ఆ ప్రేమను కనపరచగలుగుతావు. అది మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా. ఇవన్నీ మనం చేయడం ద్వారా ఆయన సన్నిధి విషయంలో, ఆయన వాక్య విషయంలో, ప్రార్థించడం విషయంలో, పరిశుద్ధత కలిగి జీవించడం విషయం, ఇవన్నీ కూడా అర్థం ఏంటంటే ఆయన ప్రేమిస్తున్నాము కనుక మనం అలా ఉండడానికి ఇష్టపడుతున్నాం అని అర్థం. కనుక దేవుని నువ్వు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తే నిజంగా నువ్వు అలా ఉన్నావా? ఆయన కోసం స్తుతించగలుగుతున్నావా? ఆయన గణపరచగలుగుతున్నావా? ఆయన వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఇవన్నీ ఆయన ప్రేమించే వారు చేయగలుగుతారు. నువ్వు ఆయన ప్రేమించట్లేదంటే ఇవన్నీ నువ్వు చేయలేవు. ఇవన్నీ నువ్వు చేసేవాడిగా చేసేదాన్ని కనబడవు. నిజంగా ఆయన ప్రత్యేకమైన కాపుదల దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటే, ఈరోజు ఖచ్చితంగా నువ్వు నిశ్చయముగా దేవుణ్ణి ప్రేమించే క్రైస్తవుడిగా, దేవుణ్ణి ప్రేమించే క్రైస్తవురాలుగా, అది కూడా క్రియల ద్వారా చూపిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు. ఎంత భయంకరమైన పరిస్థితిలోనైనా, ఎంత కష్టతరమైన పరిస్థితిలో నుండైనా, ఎంత విపత్కరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి అపాయాలను ఎదుటికి వచ్చినా, వాటన్నిటి నుండి ఆయన కాపుదల నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అందుకనే దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నిజంగా ఆయన ప్రేమించే దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా ఆయన ఎలా ప్రేమిస్తున్నావో క్రియల ద్వారా చూపించు. నిన్ను ఖచ్చితంగా నా దేవుడు ఆయన ప్రత్యేకమైన కనుదృష్టిని మీద ఉంచి నిన్ను కాపాడి
ప్రతి దినము క్షేమంగా నేను ముందుకు నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నేను నీ సన్నిధిలో నీ ప్రత్యేకమైన కాపుదల మాకు దయచేయండి. నిజంగా మేము నిన్ను ప్రేమించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నిజంగా నిన్ను ప్రేమించని చెబుతున్నామంటే మాటల ద్వారా కాదు ప్రభు, క్రియలలో మేము చూపించగలాలి. నిన్ను ప్రేమించేవారికి మేము ఉండాలి అంటే నువ్వు ఎలా కోరుకున్నావో మేము అలా ఉండగలగాలి. అలాంటి జీవితాలను ప్రభు, ఈరోజు నేను ప్రేమిస్తామని చెప్పి చాలామంది నీ సన్నిధిలో కూడా కనబడకుండా, నిన్ను స్తుతించేవారిగా కూడా లేకుండా, ప్రార్థించేవారిగా కూడా లేకుండా, ప్రభా నీ ఇష్టంలో పరిశుద్ధత జీవితం కలవడం లేకుండా నిన్ను ప్రేమిస్తున్నాం అని మాటతో చెప్పేసి బ్రతికేవారు చాలామంది. అలాంటి వారికి నీ కాపుదల లేకపోవచ్చు, కానీ నిజంగా నిన్ను ప్రేమించేవారు అందరినీ నేను కాపాడుతాను, నా కాపుదల వరకు ఉంటుందని చెప్పావు. అలాగే నీ బిడ్డలందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీవు కాచి కాపాడి భద్రపరిచి ప్రతి దినము నీ ప్రత్యేకమైన కాపుదల నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకములో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.